ఏం రామోరి న్యూయార్క్ నుంచి డల్లాస్ లాగే పెట్టలేదు, పెట్టే ఉద్దేశం ఉందా లేదా? అసలు ఎలా ఉంది నీ ఛానల్? ఇదంతా కలనా? లాస్ట్ మంత్ మొత్తం ఒక రోలర్ కోస్టర్ రైడే. ఎగ్జామ్స్ నుంచి మొన్నటి దాకా మొత్తం జంబలకడి పంపే. సో ఎగ్జామ్స్ అయిపోయినాయి, అండ్ అయిపోయిన వెంటనే మేము మా రూమ్స్ ఖాళీ చేయాల్సి వచ్చింది. అదే లీజ్ అగ్రిమెంట్ మావా, సెమిస్టర్ తో పాటు అది కానీ ముగించాం. నాయనా సన్న మావా, చెప్పింది కాదు చూపించింది నిజం నాయనా. సరే మీరే చూడండి. ఏంటి మామ ఇంత లగేజ్ ఎక్కడికి అని అనుకుంటున్నారా? రూమ్ ఖాళీ చేసి ఒక్క రాత్రి ముందు షిఫ్టింగ్ చేస్తూ నా కాంట్రిబ్యూషన్ ఎవరికైనా చూపిస్తే చెమటలు వచ్చేస్తాయి అంతే. చూస్తారా? ఇదిగో ఈ రోజే మాకు 12 PM లోపల రూమ్ వెకేట్ చేయాలి. చేపిన అపార్ట్మెంట్స్ అంతా క్లీనింగ్, మూవింగ్ అవుట్లు, పండగ జరుగుతుంది అసలు. ఆల్ డన్ అండ్ డస్టెడ్. రూమ్ అంతా ఖాళీ చేస్తాము. ఇటువైపు వెళ్తే ఈ రూమ్ కానీ ఖాళీ. ఇప్పుడు ఆర్ఏ వస్తాడు, చెక్ చేస్తాడు, అండ్ మనకి టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్తో మనల్ని పోనిస్తాడు. ఇంకా ఈ రూమ్ నుంచి మళ్ళీ వచ్చేది లేదు ఈ రూమ్కి. నాకు నెక్స్ట్ సెమిస్టర్ వేరే రూమ్ అలొకేట్ అయిందనమాట. సో అక్కడే వెళ్ళిపోతున్నాం అనమాట నెక్స్ట్ సెమిస్టర్. చంద్రసాయి వెళ్దామా? మిస్ అవుతావు రూమ్ని? అబ్బా బాయ్ బాయ్ L1170. నా దగ్గర కీస్ లేదు, లాస్ట్ టైం డోర్ క్లోజ్ చేస్తున్నా. సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది. చాలా మంది ఇండియాకి వెళ్ళిపోయారు. అందరూ ఇలా వెళ్ళిపోతుంటే మేము మాత్రం ఇక్కడ ఆన్ క్యాంపస్ షిఫ్ట్ అవుతున్నాము. నా అందరి ఫ్రెండ్స్ కి ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ వచ్చేసాయి అనమాట ఈ సమ్మర్ కి. సో వాళ్ళని సెట్ చేస్తున్నా ఈ అపార్ట్మెంట్స్ లో. ఎగ్జామ్ బడియా స్టాఫ్ మెంబర్. బాయ్ బాయ్. నన్ను మాత్రం మన మంతన్ గార్డ్ అపార్ట్మెంట్స్ లో హెడ్ షెఫ్ లాగా అపాయింట్ చేసుకున్నాడు. సర్లే ఉండే 3 రోజులకి ఏముందిలే పాపం ఈడికి లైఫ్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. ఇదే వెస్ట్ అపార్ట్మెంట్స్. ఇది ఒక ఇంకో అపార్ట్మెంట్స్ అనమాట. ఇంతవరకు నేను చేపిన్లో ఉన్నా కదా, ఇప్పుడు ఫ్రెండ్తో వెస్ట్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నా. అండ్ 3 daysలో ఫ్లైట్ ఉంది ఎలాగో అనేసి ఇక్కడే వీంతో కొంచెం టైం స్పెండ్ చేసి, సో ఏదో బస్సు కానీ వచ్చేసింది. ఇంకా వెళ్దాం పదండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సమ్మర్లో ఇంత వేడిగా ఉందని అనిపిస్తోంది, బట్ వింటర్లో కానీ అంతే చల్లగానే అనిపిస్తుంది. వింటర్లోదే నిజము, సమ్మర్లో అంత ఏం నిజం కాదు. ఎందుకంటే మన ఇండియాలో 48, 52 ఇప్పుడు ప్రస్తుతానికి ఢిల్లీలో. బట్ ఇక్కడ ఇంత ఎండగా అనిపిస్తుంది కదా, ఫేర్లీ 28 టచ్ అవుతుంది. చాలా బాగుంటుంది ఇక్కడ సమ్మర్ కంపేర్ టు మన ఇండియాలో. మనకి వింటర్లో అరౌండ్ -10 వెళ్ళింది అనుకుంటా. వింటర్లో ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. వెయిట్ ఇప్పుడు మీరు చూడబోయేది పాస్ట్లో పాస్ట్ అనమాట. వెళ్దామా? అందరూ వామ్గా ఇంట్లో పనుకుంటుంటే మేము ఏదో బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలనే పేరు మీద ఇట్లా మూతి మీద స్నో ఫ్లేక్స్ వేసుకుంటున్నాము. ఈరోజు Feb 13th, 1 day before Valentine. బట్ రాత్రి వార్నింగ్ వచ్చింది నిన్న ఈవినింగ్ అరౌండ్. అండ్ అందరూ బయటికి వెళ్ళొద్దండి అన్నారు. మేము ఏదో ఉత్తిగానే అంటున్నారేమో అనుకున్నాం, ఎందుకంటే నిన్న ఏమీ లేదు. కొంతసేపు అయితే చేతులు గడ్డగానే కడతాయి. పదండి ఎక్స్ప్లోర్ చేద్దాం. బేసిక్గా కథ ఏంటంటే, నిన్న ఈవినింగ్ 10 degrees ఉండింది. అండ్ మేము నిన్న ఈవినింగ్ ఆలోచిస్తాము ఇంత బాగుంది వెదర్ ఏంటిది అనేసి. బట్ అప్పుడే అలర్ట్ వచ్చింది అండ్ మొత్తం నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేసాయి మా యూనివర్సిటీ మెయిల్కి. ఏంటంటే రేపు స్టార్మ్ రాబోతుంది అండ్ మీరు యూఆర్ సజెస్టెడ్ టు బీ ఇన్ సైడ్ అనేసి. అండ్ ఈరోజు అన్ని క్లాసెస్ ఉన్నాయి, 3 క్లాసులు ఉన్నాయి నాకు. బట్ అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అండ్ ఎందుకో తెలుస్తుందిగా, నిన్న 10 degrees అండ్ ఇప్పుడు చూస్తే మైనస్లోనే ఉంది ఖచ్చితంగా. నేను చెక్ చేయలేదు, బట్ డెఫినెట్లీ ఇంత స్నో పడుతుంది అండ్ నడవడం కానీ కష్టమవుతుందంటే డెఫినెట్లీ మైనస్లోనే ఉంది. అండ్ ఇక్కడ చూడండి, కార్లు అసలు ఏదో 100 సంవత్సరాలుగా దీని మీద స్నో పడినట్టు ఉంది.
ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే కరెక్ట్ ఈ సమ్మర్ టైంకి అందరు ఇండియాకి చెక్కేస్తారు. సో ఎప్పుడు ఇక్కడ అడ్వర్స్ వెదర్స్లోనే ఉంటారు మన వాళ్ళు. ఎప్పుడు వచ్చినా కూడా మాక్సిమం ఒక 2 months ఎంజాయ్ చేస్తారు ఫాల్ వెదర్ని. ఇక్కడితో మన ఆఖరి రోజు ఈ సమ్మర్ టైం క్యాంపస్లో ఉండడం. మా కొత్త నగరానికి మారే సమయం వచ్చింది. రేపు మార్నింగ్ 6:30 AM కి ఫ్లైట్. సో రాత్రి క్యాబ్ బుక్ చేసుకుని రూజ్వెల్ట్ ఐలాండ్కి వెళ్తున్నాను. అక్కడ మన ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట. సో మార్నింగ్ వరకు మేనేజ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి మన క్యాంపస్ ఫ్రెండ్స్కి గుడ్ బై చెప్తున్నాం. బాయ్. రాత్రి మన ఫ్రెండ్తో టైం స్పెండ్ చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ పట్టుకొని వెళ్దామనే ఉద్దేశంతో బయలుదేరిపోయా. ఈ రూజ్వెల్ట్ ఐలాండ్ అనే ప్లేస్ అచ్చం బోట్ లాగే ఉంటుంది. సీనిక్ బ్యూటీ అసలు. కానీ ఇక్కడ ఉండాలంటే రెంట్లు ఈ బిల్డింగ్ లాగే పొడుగ్గా ఉంటాయి. ఫన్ ఫ్యాక్ట్ ఏందో చెప్పనా, ఈ మొత్తం ఐలాండ్ని మీరు ఎవ్రీ నైట్ వాక్ చేస్తూ చుట్టేయచ్చు. పొద్దున 9:30 అవుతుంది అండ్ ఇంకా నేను రూజ్వెల్ట్ ఐలాండ్లోనే కూర్చొని ఉన్నాను నా ఫ్రెండ్ ఇంట్లో. ఎందుకంటారా, స్టోరీ టైం. సో ఏమైందంటే మార్నింగ్ 6 o'clock నాది ఫ్లైట్ ఉన్నింది. 2:38 నాకు మెసేజ్ వస్తుంది, బాబు గారు మీ ఫ్లైట్ డిలే అయింది అండ్ 7:15 నుంచి 8 hours మీకు ఫ్లైట్ జర్నీ ఉంది. 3 hours 30 minutes అయిపోయే జర్నీ 8 hours ఇప్పుడు నేను చేయాల్సి వస్తుంది. అది కానీ ఆడ్ టైమింగ్స్ లో. గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా. సరే ఇదంతా జరిగింది ఓకే. ఇప్పుడు 11:50 ఫ్లైట్ 12:50 ఉందంట. హిట్ ముందు ఎన్ని ముందులు అవుతాయో రాత్రి వరకు వెళ్తానో లేదో అని కొంచెం భయం వేస్తుంది. 12:50కి చక్కగా వెళ్ళిపోతే ఫ్లైట్ ఓకేరా బాబు, డల్లాస్ చేరిపోతా. మనకి అవన్నీ లొల్లిలు వద్దనమాట. టైంకి వెళ్తే బాగుండు. మంచిదైంది ఈ రోజుకి ఏం షెడ్యూల్ లేవు ప్లాన్, లేకపోతే దోలు తీరిపోయేది. ఈ ఫ్లైట్ ఏమో తెలియదు కానీ రాత్రంతా మేము అట్లా వాక్ చేస్తూ అయినాం రూజ్వెల్ట్ ఐలాండ్. అండ్ చాలా మంచి సీనరీస్ ఉన్నాయి, అసలు సూపర్ వ్యూ ఉందన్నమాట. నాకేమనిపిస్తుందంటే నేను చిన్నప్పుడు చూసిన మూవీస్ ఏం మాయ చేసావే లేకపోతే కభీ అల్విదా నాకేనా, ఈ మూవీస్లో సీన్ చూస్తూ ఉంటే అప్పట్లో అసలు అమెరికా అంటే ఏదో వేరే ప్రపంచంలా అనిపించేది. ఇప్పుడు ఇక్కడే ఉంటూ ఈ సీన్స్ అన్ని రియల్ లైఫ్లో చూస్తుంటే ఏదో పాత తెలుగు మూవీ సాంగ్ షూటింగ్ లొకేషన్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎయిర్పోర్ట్ వచ్చేసాం, బయలుదేరిపోదాం. సెక్యూరిటీని దాటి ఈ బన్నీస్ని తీసుకొని ఈ వాటర్ ఫాల్ని చూస్తూ ఫ్లైట్ ఎక్కేసా. ఉండే 3.5 గంటల ఫ్లైట్లో 2 చిప్స్ ప్యాకెట్, ఒక కోక్ ఇస్తుంది సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్. ఫుడ్ సర్వీస్ టైమింగ్ ఫ్లైట్లో ఇంత టాప్ నాచ్ ఉంటాయంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా పడక వేసే టైంలో వచ్చి మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతారు. నా మూలంగా నేనేదో కల్లో బిర్యానీ తింటున్నా, వచ్చి డిస్టర్బ్ చేస్తారు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్, చిన్నపిల్లలరా మీరు, వెళ్ళి. మొత్తానికి డల్లాస్లో ల్యాండ్ అయిపోయాము. అండ్ డాలస్కి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే మనము క్యాబ్ తీసుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి. వెనకాల చూస్తున్నాం, వెళ్తూనే ఉన్నాం అప్పటి నుంచి. డాలస్కి వచ్చేసాము అండ్ ఇప్పుడు మామ వెయిట్ చేస్తున్నారు హెలో ఇండియాలో ప్లాన్ దగ్గర. అండ్ నేను అక్కడికి వెళ్తున్నాను క్యాబ్లో, ఎందుకంటే ఇప్పుడు పీక్ అవర్స్ అనమాట. ఫస్ట్ థింగ్ నేను ఏది నోటీస్ చేశాను, ఇక్కడ ఫుల్ హీట్ ఎక్కువ ఉంది, 32 degrees ఉంది. మామ వచ్చిండు. బ్యాక్ అడగండి ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడగండి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అడగండి మళ్ళీ. ఏదో నడుస్తుంది బ్రెయిన్ లో వేరేది. ఎంతకు బయలుదేరారు? అక్కడ బయలుదేరాల్సింది 6 AM కి. బట్ మనకి మళ్ళీ వాడు ఆటోమేటిక్ గా చేంజ్ చేసి 8 hours ఫ్లైట్ జర్నీ ఇచ్చినాడు వాడు. 2 hours ఎక్కడో చేరి దాని తర్వాత హోస్టల్లో ఉండి 2 hours మళ్ళీ అన్న చేంజ్ చేసి రావాలంట. సో 8 hours టోటల్. నేను ఇవన్నీ మనతో పని కాదని మళ్ళీ రీషెడ్యూల్ చేసిన. అప్ టు 2 times రీషెడ్యూల్ చేయొచ్చు. సో చేసి మళ్ళీ ఇప్పుడు 11:50 పెట్టుకున్నా. ఆ 11:50 కానీ 10 o'clock చెప్తాడు మళ్ళీ ఇంకో 1 hour లేట్ అయిందనేసి. పాడు సమాజం మామ, ఏం చేస్తాను. సమాజం మంచిదేరా, ఎక్విప్మెంట్, టెక్నాలజీ ఇంజనీర్ ఏదో చేయాలి. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇంజనీర్స్ మేమంతా ఎట్లా, మేము ఏం కాదు. అసలు మేము ఇంజనీర్స్ అసలు ఇంకా మీ జంజీ తట్టుకోలేకున్నారు. జంజియా జల్జీరా చేసేటట్టు కొంచెంసేపట్లో మిమ్మల్ని ఏదో అంటారు కదా, జనాల్ఫా జెన్జీ. హిస్టరీ రిపీటింగ్ అగైన్. లాస్ట్ టైం ఇప్పుడు ఒక కాంబోలోనే ఉంటుంది. అదే ఏం డ్రింక్? కోకే అంతే. ఓకే, హెల్త్ కాబట్టి అడుగుతున్నా. సో గైజ్ ఇంటి చేరిపోయాము, ఫ్రెషన్ అప్ అయిపోయాను. అండ్ ఇప్పుడు సాయి గాయత్రి దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట. ఇంత సాంప్రదాయంగా ఉంది పేరైతే. ఇక్కడ ఏదో రాగి సంగటి మామ ఆర్డర్ చేశారు.
ఇప్పుడు అది పికప్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అసలు ఇండియాకి వచ్చేసినట్టుంది ఆల్రెడీ నాకైతే. అండ్ ఫస్ట్ నేను ఒక 8 months బ్యాక్ ఫస్ట్ ఇక్కడే ల్యాండ్ అయ్యాను కదా డాలస్లో. అప్పుడు నాకు ఇండియా నుంచి డైరెక్ట్ వచ్చా కాబట్టి నాకు పెద్ద ఫీలింగ్ అనిపించలేదు. అన్నీ దొరుకుతున్నాయి, మురుమురాలు అన్నీ దొరుకుతున్నాయిలే అనేసి చిల్లు కొట్టాను. బట్ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ ఇంకో కొత్త యాంగిల్ కనిపిస్తుంది. న్యూయార్క్లో ఉండి మాకు ఒక చిన్న రోటీలు తీసుకోవాలంటే మళ్ళీ ఆడో వెళ్ళాలి మేము. మరి రోటీలు కాదులే, పటేల్ బ్రదర్స్ అలా వెళ్ళాలంటే మాకు 1.5 hours డ్రైవ్ అనమాట. ఇప్పుడే 10 minutes డిస్టెన్స్ అవ్వము. 7-8 minutesలో మనము రాగి సంగటి తినడానికి వెళ్తున్నాం. ఇంకేమైనా చెప్తారు మామూలు? నేను చెప్తాం, రాగి సంగటి తిన్నాం, తెచ్చుకొని తిన్నాం. వాళ్ళకి దగ్గర తినమని చూసే వాళ్ళకి మీరు తినండి గైస్, అది మా మామగారు చెప్తున్నారు. మంచిగా తినండి, ఓకే, కూరలు వేసుకోండి, ఎంజాయ్ చేయండి పండుగ. మీరు ఇక్కడ ఉంటే మీకు చాలా కామన్ థింగే. నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చా కాబట్టి. టైం 8:14 అయితే ఉంది. 8:11కి పార్క్ చేసాం, 8:12కి లోపల వెళ్ళాం, 8:14 కల్లా మళ్ళీ డ్రైవ్ త్రూ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. సో అట్లుంటుంది అనమాట ఇక్కడ సిస్టమ్. బయట డైరెక్ట్ సాయి గాయత్రి లోపల. ఏమిటండి మీరు మాట్లాడేది? సాయి గాయత్రి కర్రీ పాయింట్ లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు డైరెక్ట్ అక్కడ పెట్టున్నారు బక్సాలు తీసేసుకొని వచ్చేసినాం అంతే. ఈజీ పీజీ. లోపలికి వెళ్ళావైతే. సో గైస్, ఈ వీడియోకి ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి నాకు. అది పక్కన పెడితే మీలో చాలా మంది ఫ్రెష్ గ్రాడ్స్ వస్తున్నారు అనమాట యూఎస్కి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద పెట్టండి. అండ్ చాలా మందికి అదే క్వశ్చన్ ఉందంటే దాని మీద లైక్ కొడతారు అందరూ. సో దేనికి ఎక్కువ లైక్లు ఉంటాయి దాన్ని నేను ప్రయారిటైజ్ చేస్తాను అనమాట. లేకపోతే దాని ఒక లిస్ట్ తయారు చేసి మన కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. అక్కడ దేని మీద ఎక్కువ లైక్స్ వస్తాయో అది ప్రొసీడ్ అవుదాం దాన్ని బట్టి మనం. సో దాంతో ఏంటంటే మీకు ఎక్కువ మందికి ఏం ఇంట్రెస్ట్ ఉంది అనేసి తెలుస్తుంది కమెంట్ సెక్షన్లో, దేనికి ఎక్కువ లైక్స్ ఉంటాయో. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి, సో దట్ నాకైనా ఒక ఐడియా వస్తుంది. అండ్ దాని ప్రకారం మనం వీడియోలు తయారు చేద్దాం. ఓకేనా? ఓకే, సరే మరి ఆరోగ్యం జాగ్రత్త, మళ్ళీ కలుద్దాం. బాయ్.